దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందం ముగించుకొని హైదరాబాద్కి చేరుకున్నారు. నగరంలోని మూసీ నదికి పునరుజ్జీవం కోసం రాష్ట్ర మంత్రుల బృందం సియోలులోని నదుల అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు ఆ దేశంలో పర్యటించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డిలతో బృందం పర్యటన ముగించుకొని తాజాగా నగరానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకి చేరుకున్న పొంగులేటి, పొన్నం ప్రభుత్వ సలహాదారుడు నరేందర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సియోల్ పర్యటనలో భాగంగా వీరంతా చియాంగ్చు నది, హన్ నది పునరుజ్జీవ ప్రాజెక్టులను సందర్శించారు. హన్ నది సియోల్ నగరంలో 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోందని అన్నారు. Surana. अरे भाई कहीं परेशान है लेनो ना कन्मेंट कर अना మీరు హలో కొంచెం అన్నా మీరు ఓకేనా అన్న ప్లీజ్ 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 కొంచెం కానీ అన్నా మీరు ఇంకా వినం మనం అన్న ఇది లేపక్ అందరికీ నమస్కారం. ఈరోజు సౌత్ కొరియా పోవడం జరిగిందంతా కూడా మా ముఖ్యమంత్రి గారు మన మూసీ నదిని ఏమైనా చేయాలని ఎమ్మెల్యేలను, మంత్రులను, మేయర్ను, డిప్యూటీ మేయర్ను అందరిని కూడా తొలగడం జరిగింది. పత్రికా మీడియా సోదరులు రావడం జరిగింది. అక్కడ చూసిన తర్వాత నిజంగా కూడా ప్రజలకు ఏమి హామీ జరగకుండా చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పంపించడం, మేము కూడా అక్కడ చూసిన తర్వాత నిజంగా కూడా ఎక్కడ కూడా ఆనాడు చేసిన అక్కడ ఒక మేయర్ గారు ఉండేది. ఆ మేయర్ గారు కూడా నిజంగా కూడా బాగా వర్షాలు వచ్చినప్పుడు ఎంతో ఇబ్బంది పడుతుంటే ఒక బ్రిడ్జ్ ఉండేదండి. ఆ బ్రిడ్జ్ తీసి ఎంతో ఉష్ణంగా చేసి ఇలా నది కూడా ఎంతో ఆనందంతో ఉంటూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా. కానీ ఆనాడు అక్కడ చేసిన పరిస్థితి ఏ విధంగా ఉంటే ఆబాది లేకుంటే, డెవలప్మెంట్ లేకుంటే దానివల్ల చేయవలసి వచ్చి చేసినారు వాళ్ళు. ఈరోజు మన దిక్కు ఏమైందంటే కొద్దిగా డెవలప్మెంట్ ఉన్నది, ఇంత బీద వాళ్ళు ఉన్నారు. మూసీ నది పొడత ఎక్కడ కూడా బీద వాళ్ళకు అన్యాయం జరగకుండా న్యాయం చేయని ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషం. మేము చూసిన తర్వాత అక్కడ ఇంచుమించు ఒక 80 ఫీట్ల ఏడేనుకున్నది. ఇక్కడ మన దగ్గర ఇంచుమించు 150 ఫీట్ల ఏడేనుకున్నది. ఎవరిని కూడా బీద వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేసేటట్టు బాధ్యత మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటాం. మేము కూడా చెప్పే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం. ఏదేమైనా కానీ ప్రజలకు మటుకు ఎక్కడ ఇబ్బంది పెట్టాము. గడిచిన 4 రోజుల నుండి ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మూసి మురికి కుంపటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి కొన్ని దశాబ్దాలుగా ఆ జీవితాన్ని అనువదిస్తున్న వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో గడిచిన 4 రోజుల నుంచి సౌత్ కొరియాకి హెడ్ క్వార్టర్ అయిన సియోల్లో నేను, నాతో పాటు సహచార మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇంకా సహచార ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య అధికారులు అందరం కలిసి పర్యటించడం జరిగింది. ప్రధానంగా అక్కడ భౌగోళిక పరిస్థితులకి, మన హైదరాబాద్ భౌగోళిక పరిస్థితులకి, అక్కడున్న పాపులేషన్కి, మన ఉన్న పాపులేషన్కి, అక్కడున్న వాటర్ ఏదైతే మురికి వాటర్ ఇవ్వాలంటే అక్కడ చాలా ప్యూరిఫై వాటర్ వస్తున్నది. ఒకప్పుడు మన మూసీని మించి అక్కడ ఇటువంటి మురికి వాటర్ వచ్చేది. ఆ మురికి కుంపట్లో అక్కడ కూడా లక్షలాది కుటుంబాలు ఇబ్బంది పడ్డ పరిస్థితి అక్కడ ఉన్న అధికారులు, ఆ ప్రాంతంలో నివసించే వారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆగస్టు నెలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సియోల్ వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులను పరిశీలించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మూసీని మనం మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే పేదవారికి ఒక మెరుగైన